అందరూ నమస్కారం. సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ నిజంగా వీళ్ళు మోడీని అమిత్ షాని భయపెట్టారు. జర్నలిస్టులు భయపడలా, ఈ దేశంలో ఉన్న వాళ్ళు భయపడలా. మోడీ అండ్ అమిత్ షా బీజేపీలు భయపడ్డారు. కరెక్ట్గా నీ వర్డ్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే వాళ్ళ దీక్షను అణచాల్సింది పోయి అణచలా. ఏకంగా ఈ ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ నుంచి ఖలిస్తాన్ వేర్పడవాదుల్ని వేలల్లో ఢిల్లీగా పట్టుకొస్తే గుర్తించలా. అండ్ నీట్ విద్యార్థులు మేమంటూ ఎవడెవడో వస్తే పట్టించుకోవాలా. సోనం వాంగ్చుక్ దీక్ష ఎప్పుడు విరమింప చేయాల్సింది పోయి అది చేయలా. అసలు ఈ అభిజిత్ దీప్కి అనేవాడు ఎవడు ఏంటి అది పట్టించుకోవాలా. వాడు ఎడొచ్చి నానా హడావుడు చేస్తున్నాడు, దానికి లేదు. నిన్న వచ్చేసి పార్లమెంట్ సమావేశం జరుగుతున్న మూమెంట్లో వీళ్ళంతా కూడా మార్చ్ అంటూ హడావుడి చేస్తే ఏకంగా పోలీసులకు గాయాలేని 70 మందిని అరెస్ట్ చేసినట్టు ఈ కాక్రోచ్ జనతా పార్టీ బ్యాచ్. ఇందులో నేను మెయిన్ మెన్షన్ చేయదలుచుకుంది, గతంలో అన్నా హజారే లోక్పాల్ బిల్లు కోసం నిరాహార దీక్ష చేశారు. అప్పుడు ఈ అన్నా హజారేకి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవర్రా అన్నప్పుడు ఒక కిరణ్ బేడి, అరవింద్ కేజ్రీవాల్, ఒక బాబా రామ్దేవ్ ఇలా చెప్తూ పోయినట్టయితే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఆల్మోస్ట్ అంతా సపోర్ట్ చేశారు అన్నా హజారేని. ఆ రోజు ఎక్కడా కూడా హిందూ మతాన్ని తక్కువ చేయాల అండ్ ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు చేసిన తప్పులు ఎత్తి చూపారు తప్ప ప్రాంతాలని, కులాలని, మతాలని ఎక్కడ కూడా అక్కడ తీసుకురాలి. అది నిరసన అంటే, అది పద్ధతి అంటే. బట్ ఈరోజు సోనం వాంగ్చుక్, నేను వీలైతే వీడియో ఎక్కడ మధ్యలో అటాచ్ చేస్తాను, చివరిలో అటాచ్ చేస్తాను, మీరే చూదురు. కానీ ఈరోజు సోనం వాంగ్చుక్ సపోర్ట్ వచ్చిన వాళ్ళు ఎవరు అంటే ఆజాదీ 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 అంటే హడావుడి చేస్తున్న బ్యాచ్. ఆజాదీ అన్నట్టు ఒక పదం 1980 చివరిలో, 1990 స్టార్టింగ్లో జమ్మూ అండ్ కాశ్మీర్లో కాశ్మీర్ పండిట్లను ఓచకోత కోయడానికి వాడింది, కాశ్మీర్ పండిట్లు ఇల్లు పెట్టి వెళ్తానికి వాడింది, అటువంటి కాశ్మీర్ పండిట్లు ఆడవాళ్ళని రేప్ చేయడానికి వాడింది. ముందు ప్రజలలో వచ్చింది, ఆ తర్వాత మైకుల్లో వచ్చింది, చివరికి మసీదుల్లో మైకుల్లో కూడా అదే పడింది. ఆజాదీ అంటే వేర్పాటువాదం, ఆజాదీ అంటే ఒక భయాందోళన కలిగించేటువంటి ఒక పిలుపు అన్నట్టుగా ఆ రోజు పాకిస్తాన్ టెర్రరిస్టులు, జమ్మూ అండ్ కాశ్మీర్ వేర్పాటువాదులు అంతా కలగలిపి చేసింది. ఆ స్లోగన్ ఇక్కడ సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేసిన దగ్గర అవసరమా చెప్పండి. తర్వాత రాముడికి సంబంధించి రాముడి పేరు వాడి, సీత భర్త రాముడి పేరు వాడి, నీత భర్తకి ఇక్కడ వీళ్ళు మొత్తం దాసోహం అన్నట్టుగా ఆ కొనాల్ కమరాని ఎవడు కమిటీని వాడు వాగుతాడు. ఎవడరా అసలు నువ్వు, ఎవడకు పుట్టేవరా నువ్వు, ఏ దేశం రానిది, ఏ జాతి రానిది, ఏ మతం రానిది అని చెప్పేసి జనాలు ఈరోజు గట్టిగా మాట్లాడుతారు. కారణం సీతాదేవి టాపిక్ ఎందుకు, రాముడి టాపిక్ ఎందుకురా, అదేమంటే కామెడీ అంటారో చెత్తదం అని చెప్పేసి జనాలు గట్టిగా పోస్టులు పెడుతున్నారు. కమింగ్ టు ప్రకాష్ రాజ్, వాళ్ళు జై శ్రీరామ్ అంటున్నారు, నేను జై సంవిధానం అంట. అనరా బాబు, ఎవడొద్దన్నాడు? అసలు రాము టాపిక్ నీకెందుకు? నువ్వు నీటి గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అడుగు, సపోర్ట్ చేస్తా నేను కూడా. కానీ రాముడి టాపిక్ ఎందుకు, సీతాదేవి టాపిక్ ఎందుకు, మతం ఎందుకు వచ్చింది, హిందూ మతం ఎందుకు వచ్చింది? అండ్ మొన్న ఆ పాకిస్తాన్లో ఒక రచయిత ఉంటే వాడు రాసింది, ప్రపంచమంతా అంతమైపోయినా మిగిలేది అల్లానే, ఎందుకంటే అల్లానే సర్వస్వం అంటూ. అబ్ నామ్ రహేగా అల్లాకా అంటనా ఆ పదాలు మనకు రావులే, మనం చెప్పే వీడియో ఇచ్చు కదా. అది ఇరాన్లో ఇస్లామిక్ ఉద్యమం వస్తున్నప్పుడు ఈ ఉర్దూనటువంటి ఈ కవితని తీసుకొని అరబిక్లోకి మార్చి అక్కడ ఇస్లాంలో ఇరాన్లో ఉన్నటువంటి వాళ్ళు దీన్ని అక్కడ వాడుకున్నారు. ఎందుకు? ఇస్లాం రాజ్యం కావాలని. ఇస్లాం రాజ్యం కావాలనే స్లోగన్లో ఈ సోనం వాంగ్చుక్ చేస్తున్న నిరాహార దీక్షలు అవసరమా? తర్వాత మేలు, ఫిమేల్, హిజ్రాలు, ట్రాన్స్జెండర్లు, వీళ్ళు కాకుండా ఏదో కొత్త జాతి అన్నట్టు ఎవరెవరో వస్తారు, ఏదేదో చేస్తారు. నిరాహార దీక్ష చేస్తుంది ఒకడు, కింద ఉండేసి అడ్డదిడ్డగా తింటూ ఉన్నది ఒకళ్ళు, 5 స్టార్ హోటల్లో తిరిగేసి ఎడకొచ్చి మళ్ళీ నిరాహార దీక్ష చేసేది ఒకళ్ళు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత దారుణంగా వీళ్ళు చేశారంటే ప్రతి వాళ్ళకి కంపరం పడతా ఉంది. అసలు ఎవర్రా వీళ్ళు అంతని. నీటి విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, నీటి విద్యార్థి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు వాళ్ళతో? ఇది క్రాస్ చెక్ చేసిన అలాంటి వీడియో ఇస్తే కూడా మీరు సపోర్ట్ చేయరా అంటాడు. ఎవడు సపోర్ట్ చేయాలరా? ఎవరు ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది? ఘోరాతి ఘోరంగా దేశంలో బయట ఉన్నటువంటి ఎంతో మంది విదేశంలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్లకి డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత సోనం వాంగ్చుక్ సపోర్ట్ చేపిస్తూ మోదీ మీద విద్వేషం, భారతదేశం విద్వేషం చిమ్ముతూ వీడియోలు చేస్తే ఆ వీడియోలు మరలా షేర్లు చేసుకుంటూ పోయారు. దీనికి కానీ ఒక్కొక్క రీల్కి 50,000 ఇచ్చారంట. మీరు అలాంటి వీడియోలు చూసే ఉంటారు. అంటే డబ్బుల కోసం కకృతపడి దేశం మీద విషం చిమ్ముతున్న సపోర్ట్ చేయడం అంటే కన్న తల్లిని అమ్ముకోవడం రా ఎదవల్ల.
సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇంత జరుగుతూ ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ అసలు ఏమైంది కేంద్రంది? వేల మంది ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉన్నాయి. ఇందులో అత్యధికులు ఖలిస్తాన్ వేర్పాటువాదులు. ఈ పంజాబ్ని భారతదేశం విడగొట్టి పాకిస్తాన్ పంజాబ్ని భారతదేశం పంజాబ్ని రెండింటి ఖలిస్తాన్ అని చెప్పి ఒక దేశం ఏర్పాటు చెప్పేసి వేర్పాటువాదులు, టెర్రరిస్టులు వాళ్ళు ఇదంతా చేస్తూ ఉంటే కనిపెట్టలేకపోయింది కేంద్రం. ఇక్కడికి వచ్చేసారు ఆల్రెడీ. అండ్ నీటి విద్యార్థుల ముసుగులో ఎవరెవరో కమ్యూనిస్టులు, యాంటీ నేషనల్స్, వేర్పాటువాదులు, టెర్రరిస్టులు ఎవడెవడో ఉన్నాడు. ఇది కనిపెట్టలేకపోయింది కేంద్రం. సోనమ్ వాంగ్చుక్ దీక్ష చేపట్టిన తొలి రోజుల్లోనే ఆ దీక్షను అణచివేసి తీసుకెళ్లి లోపల వేయాల్సింది పోయి అది కంటిన్యూ చేయించారు. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ సంబంధించి పేపర్ లీక్ అయింది, చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ధర్మేంద్ర ప్రధాన్ దానికి రాజీనామా చేయాలి. ఎస్, ఐ టు సపోర్ట్. సరే, రాజీనామా చేయాలా? అయితే ఏం చేద్దాం? నీట్ రీ ఎగ్జామ్ పెట్టారు కదా, పిల్లలు ఎగ్జామ్ రాశారు కదా, పాస్ అయ్యారు కదా. అండ్ ఇంకా మెడికల్ సీట్లు ఇంకా పెంచారు ఇప్పుడు. ఎస్, నా మేనకోళ్ళు కూడా ఫస్ట్ అటెంప్ట్లో బాగా రాసి సెకండ్ అటెంప్ట్లో రాయాలా. అలానే ఇప్పుడు నేనేం చేయాలి? వ్యవస్థ మీద పోరాడదాం. కానీ అది ఎలా ఉండాలి? ప్రపంచం ముందు భారతదేశ ప్రజాస్వామ్యాన్ని తక్కువ చేసేలా ఉండాలా? ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు అనుకుందామండి. ఒక సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష వల్ల ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు, కేంద్ర మంత్రి. ప్రపంచానికి ఏం మెసేజ్ ఇస్తుందండి? రేపు రోజు అరవింద్ కేజ్రీవాల్ వస్తాడండి, ఓకేనా? ఈ దీక్ష చేస్తున్నప్పుడు వచ్చేసి ఏం తినడు, వెనకాలకి ఏదో తింటూ వస్తూ ఉన్నాడు. బట్ దీక్ష చేస్తూ ఉన్నాడు, బీపీ పడిపోతుంది, వెయిట్ తగ్గుతున్నాడు, హడావుడి చేశారు. అతని డిమాండ్ ఏంటి? ప్రధాని రాజీనామా చేయాలి. మోదీ రాజీనామా చేపిద్దామా ప్రధాని చేత? అండ్ మమతా బెనర్జీ వచ్చింది రేపు, రాష్ట్రపతి రాజీనామా చేయాలనేది చేపించేద్దామా? ఇలా వేర్పాటవాదులు అంతర్గతంగా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి అరాచకాలు, అకృత్యాలు భరిస్తూ ఉందామా? లేకపోతే మనం ఎన్నుకున్నటువంటి ప్రజాస్వామ్యమైనటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ఉండగా వీళ్ళు ఈ రకం చేస్తున్నారంటే వాళ్ళు ఫెయిల్ అయ్యారని అందామా? చాలా ప్రాక్టికల్గా అండి ఈ మాట. ఎవరండి ఈరోజు నిరాహార దీక్ష చేస్తుంది? ఎవరండి ఈరోజు పార్లమెంట్కి మార్చని వెళ్తుంది? ఆనాడు పార్లమెంట్ మీద దాడి చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ తరఫున వాదించినటువంటి వాళ్ళు వచ్చేసి ఈరోజు ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు దీక్షకు వస్తారు. అంటే దేశాన్ని నానా రకాలుగా మాట్లాడిన ఈ కాక్రోచ్ జనతా పార్టీ దీక్షకు వస్తారు. టెర్రరిస్టుల తరఫున వకాలతా పుచ్చుకొని వాదించిన వీళ్ళు దీక్షకు వస్తారు. ఇలా చెప్తూ పోతే అసలు ఎంత నీచం, ఎంత దారుణం అంటే వీళ్ళు దేశద్రోహులు అని కళ్ళ ముందు కనిపిస్తున్నా ఏం చేయలేకపోతుంది కేంద్ర ప్రభుత్వం. అండ్ ఇంకా దారుణం ఏంటంటే వీళ్ళ దేశద్రోహులు, యాంటీ నేషనల్స్ అన్నట్టు కనిపిస్తూ ఉన్నా నీట్ ఎగ్జామ్కి సపోర్ట్ చేస్తున్నారు. నీట్ ఎగ్జామ్ పెడుతున్న ఫెయిల్ అయినటువంటి వాళ్ళని రాజీనామా చేయమని చెప్తున్నారని చెప్పేసి బ్లైండ్గా, ఫులిష్గా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అసలు వీళ్ళతో ఉన్నది ఎవర్రా? ఆడకున్నది ఎవర్రా? వస్తుంది ఎవర్రా? హిందూ మతం ఎందుకు మాట్లాడు, హిందూ దేవుడు ఎందుకు తప్పు చేస్తారంటే అది మాట్లాడతలేదు. మళ్ళీ రీల్స్తో వీళ్ళందరూ సపోర్ట్ చేస్తే మళ్ళీ ఎవరంటే మళ్ళీ హిందువులే. ఒక్కోడికి 50,000 రూపాయలు డబ్బులు అంట. ఖచ్చితంగా ఇప్పుడు దీని మీద విచారణ జరగాలి. ఏ ఇన్స్టాగ్రామ్ వాళ్ళు, ఏ యూట్యూబ్ వాళ్ళు ఈ రకం వీళ్ళకి సపోర్ట్ చేస్తూ డబ్బులు పొందారో, ఏ రకం దేశం మీద విషయం చెప్పారో అదంతా తెలియాలి, ఓకేనా? మరలా చెప్తున్నా, మోదీ గవర్నమెంట్ ఫెయిల్ అయింది ఈ కాక్రోచ్ జనతా పార్టీ విషయంలో. ఒక రాజకీయ తీరుతెన్ను తెలీదు, ప్రజాస్వామ్యం అంటే తెలీదు. భారతదేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి పరిపాలన అన్నప్పుడు, పార్లమెంటు దేవాలయం అన్నప్పుడు, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు నిరసన చేస్తా, దీక్ష చేస్తా, మేము ముట్టడిస్తామంటే ప్రపంచానికి ఏం మెసేజ్ ఇస్తున్నాంరా మనం? ఆలోచించండి రా. అటువంటి వాళ్ళు మీరు సపోర్ట్ ఇస్తారా? ఎస్, నేను ఒప్పుకుంటున్నా, మోడీ అండ్ అమిత్ షా ఫెయిల్ అయ్యారు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయింది. సరి చేయాలి. ఎలా సరి చేస్తారంటే వాళ్ళ చేతిలోనే ఉంది. బట్ మరలా చెప్తున్నా, ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు కాక రేపటి రాజీనామా చేస్తాడు. ఎందుకంటే నిజంగా వాళ్ళు ఫెయిల్ అయ్యారు.